హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలంటే నాకైతే అస్సలు నచ్చలేదు. అవుట్ రైట్ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. కొన్ని సినిమాలు ఉంటాయి, క్రింజ్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మొన్న ఎప్పుడో లైలా వచ్చింది, ఆ సినిమా అసలు క్రింజ్ ప్రోమాక్స్ అనమాట. ఈ సినిమా కూడా ఆ స్టాండర్డ్కి ఎక్కడికి తగ్గదు. మూవీ ప్లాట్ లైన్ గురించి మాట్లాడుకుంటే, ప్లాట్ లైన్ అంటూ అసలు ఏమీ ఉండదు మూవీలో. వీళ్ళు ఫస్ట్ నుంచి చెప్పడం కూడా స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి జాతిరత్నాలు లాగా అనుకుంటున్నారు. జాతిరత్నాలు ఈజ్ ఫార్ బెటర్. కొన్ని క్యారెక్టర్స్ అయితే అసలు ఎందుకు వస్తున్నాయో తెలియదు. ఆ కామెడీ డైలాగ్స్ కానీ ఏది వర్క్ అవ్వదు మూవీలో. కాకపోతే ఎవరి క్యారెక్టర్ మనకి అంతగా ఫుల్ ఫ్లెజ్డ్గా ఫన్ జనరేట్ చేయదనమాట. నిహారిక ఎన్నం దగ్గరికి వచ్చేసేసరికి, నిహారిక ఎన్నం షీ మైట్ బి ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్, బట్ యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి తను అంత మంచి యాక్టర్ ఏం కాదు. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ పర్లేదు, బాగుంది. కాకపోతే ఈ సినిమాలో పెట్టాలి కాబట్టి పాట ఇట్లా కట్టుపన్న సాంగ్ అన్నట్టు వస్తుంది. కాకపోతే సినిమాలోనే లీనమైపోయినట్టు మూవీలో సాంగ్స్ మనకు కానీ మ్యూజిక్ కానీ ఏది ఉండదన్నమాట. బడ్జెట్ ఎక్కడ పెట్టారని అంటే, ఇంతమంది పెద్ద క్యాష్ని పెట్టుకున్నప్పుడు మరి ఆబ్వియస్లీ వాళ్ళకే అయిపోతుంది. సో క్రింజ్ అనే పర్యాయ పదానికి మూవీస్లో అప్పుడు లైలా ఒకటి ట్రెండ్ సెట్ చేస్తే, ఇప్పుడు ఈ సినిమా దాన్ని ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. దట్స్ ఇట్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.